మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం దుబ్బగూడెం గ్రామానికి చెందినటువంటి రైతులమండి. ఈరోజు వడ్డీ వ్యాపారస్తులు మామిడిగూడెం కేంద్రంగా వడ్డీ వ్యాపారస్తులు అధిక రేట్లు యూరియా వచ్చేసి ఈ సంవత్సరం అయితే మరి 500 రూపాయలు ఇచ్చడం పట్ల ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడానికి మేము చేసి ఉన్నాం. కాబట్టి ఈరోజు రైతులు ఒక్కొక్కరుగా చూస్తే పెట్టుబడి ప్లస్ వడ్డీ వేస్తే ఒక్కొక్క రైతు 21 లక్ష 18 లక్షలు 15 లక్షల రూపాయలు వేయడం జరిగింది. వీరు ఏ కష్టం చేసినా కూడా జీవితాంతం చేసినా కూడా తీరదని చెప్పేసి మేము ఈరోజు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం రావడం జరిగింది. అదేవిధంగా గత సీజన్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తే 2400 రూపాయలను మేము సొసైటీకి అమ్ముకుంటామని చెప్తే మధ్యవర్తిగా పెట్టుబడిదారులు ఉండి 50 రూపాయల కమిషన్ చూసుకుంటామని చెప్పి మభ్యపెట్టి ఇవాళ 150 రూపాయల కటింగ్ కోత విధించడం జరిగింది. 2250 రూపాయల చొప్పున కటింగ్ చేయడం జరిగింది. దీని పట్ల మేము ఏయూ గారు సంపాదిస్తే నన్ను కూడా వాళ్ళు పెట్టుబడిదారులంతా కూడా నన్ను లెక్క చేయడం లేదు. మీరు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయండి, తగు చర్యలకు మేము చూసుకుంటాం. గతంలో కూడా ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్ సీడ్స్ వారి పట్ల కూడా ఏడీఏ గారు తనిఖీ చేసినప్పటికీ మరి లంచగొండితనంతో ఏదో మభ్య పెట్టించి చేసిన దాఖలాలు కూడా ఇవాళ ఏయూ గారు మాకు ప్రత్యేకంగా చెప్తా ఉన్నారు. మరి అటువంటి విషయంలోనే ఇవాళ గ్రీవెన్స్లో గౌరవ కలెక్టర్ గారిని కలవాలని చెప్పేసి ఇవాళ అధిక సంఖ్యలో ఇంకా 100-150 రైతులు కూడా ఇంటి వద్దనే ఉండి వాళ్ళ యొక్క సంతకాలను సేకరించి వాళ్ళ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం కోసం రావడం జరిగింది. అయితే ఇప్పుడు మీ దగ్గర అప్పు తీర్చలేని పరిస్థితుల్లో మిమ్మల్ని ఏ రకమైనటువంటి ఇబ్బందులు పెడతా ఉన్నారు? భూములు లాక్కుంటున్నారు సార్. ఓకే. గిరిజనేతరులు అయితే ఆల్రెడీ ఇప్పటి వరకు బాండ్ పేపర్ 100 రూపీస్ బాండ్ పేపర్ రాసి ఆల్రెడీ వాళ్ళు లాక్కున్నారు. వాళ్ళకి సంబంధించి ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి. ఇలా ట్రైబ్స్ విషయంలో ఆ చొరవ తీసుకోలేరు కదండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అన్నకో తమ్ముడికో మీ తమ్ముడు అప్పు ఉంటే అన్నగా నువ్వు తీసుకొని వాని యొక్క అప్పు నువ్వు చెల్లించు, ఎందుకంటే మీ తమ్ముడు చెల్లించలేని స్థితిలో ఉన్నాడు కాబట్టి నువ్వు నా భూమిని తీసుకొని నాకు డబ్బులు చెల్లించు, ఆ భూమి నీకు అప్పగిస్తానని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు పెట్టుబడిదారు దగ్గర జరుగుతా ఉంది సార్. వాళ్ళ పేర్లు చెప్పండి, ఎంతమంది ఉండరో? జనగం రామారావు 1, జనగం రవీన్ 2, జనగం సురేష్, జనగం పాపారావు 3, 4 ఉన్నారు. మెయిన్గా ప్రధానంగా రామారావు అనే వ్యక్తి మమ్మల్ని అందరినీ కూడా వ్యవసాయానికి పెట్టుబడి సాయం 5th షెడ్యూల్ ఏరియా వాళ్ళు వ్యాపారం చేయడానికి వీల్లేదు. నాకు అన్ని రూల్స్ తెలిసినప్పటికీ కూడా మేము మందలించేటువంటి పరిస్థితి లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి పెట్టుబడి దాని సార్. వాళ్ళ కోట్లలో ఉన్నారు సార్. నర్సంపేట కేంద్రంగా ఆయనకు సాయిరామ్ నిలయం అని ఉంటుంది. కొన్ని కోట్లు మళ్ళీ పసరాల కేంద్రంగా 3 అంతస్తుల బిల్డింగ్ ఉందండి. అతను అసలు వ్యాపారం ఎట్లా చేసి సంపాదించిండు? ఖచ్చితంగా ఐటీ సోదాలు కూడా జరగాలి. గౌరవ అధికారులను కూడా మేము ఈ మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా వేడుకుంటున్నాం సార్. ఎంత వేసుకుంటాను వడ్డీ? 2.5 రూపీస్. అది అమాయకులను ఆసరా చేసుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా సార్. ఇవాళ 2 రూపీస్ ఇంట్రెస్ట్ అని చెప్పడం పేరు మీకు చిట్టీలు కూడా చూపిస్తుంది సార్. ఒకసారి చూపెట్టండి, చూపెట్టండి. ఓపెన్ చేయండి ₹2.60 నేను ఇంట్రెస్ట్ చేస్తున్నారు. ఇవాళ 15 లక్షలు ఉన్న రామస్వామి రైతు కూడా ఇవాళ అతను ఏం చేస్తున్నాడని చూపిస్తే కూడా అర్థమవుతుందండి. ఇక వడ్డీ రేట్లున్నాయండి. అది ఖాతా బుక్లు ఈ 2 ఇయర్స్గా అయితే వాళ్ళ ఖాతా బుక్లు కూడా ఇవ్వట్లేదు. డైరెక్ట్ ఒక పట్టి, ఈ పట్టి మాత్రం ఇస్తున్నారు. ఈ యూరియాని తీసుకున్నారు, డిఏపిని తీసుకున్నారు, లాడీసీని తీసుకున్నారు, ఇలీటీని తీసుకున్నారు, పొటాషియాని తీసుకుంటా ఉన్నారు. ఈ లెక్క లేదు. ఈ లెక్కలని వాళ్ళ దగ్గర ఖాతా బుక్ ఉందండి. ఒక 600 పేజెస్ ఉన్నటువంటి బుక్ వాళ్ళ దగ్గర ఉంది. అమ్మా నీ పేరేం పేరు? బుక్ అమ్మా ఇప్పుడు నీ ఏమంటా అండి, ఇప్పుడు వీటి మీద ఏమన్నా ఇబ్బంది పెడుతున్నాడు? భూమి ఇంతకుముందు ఎవరు భూములన్నీ అట్లా గుంజుకున్న పరిస్థితులు ఉన్నాయి? గుంజుకున్నారా? ఏ ఊళ్ళో గుంజుకున్నారు? మామిడిగూడ. ఆ భూమి వేరే వాళ్ళకి కాస్ట్కి ఇచ్చేస్తారా తీసుకున్నారా? అట్లా ఎవిడెన్స్లు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి అన్ని పక్క. వాళ్ళ పేర్లు ఎవరు గుంజుకున్నా? ఆయన పేరేం పేరు? జనగం రామారావు. ఎన్ని సంవత్సరాల కాంచి ఆ భూమి రైతు కంట్రోల్లో లేకుండా పోయింది? 4-5 సంవత్సరాలు. ఏం పేరమ్మా నీ పేరు? శ్రీలత. నువ్వు చెప్పమ్మా, నీదేంటి పరిస్థితి? భూమి ఒంటరి మహిళ, ఆదివాసీ మహిళ. పిల్లలు ఎంతమంది? రైట్ అమ్మా. ఇప్పుడు నీ భూమి గుంజుకున్నారా? ఇప్పుడు నీ కంట్రోల్లో ఉందా భూమి? అంటాను, భయపెడతాను. పక్క ఊళ్ళో జరిగింది గుంజుకున్నట్టుగా. ఇప్పుడు మీకు వచ్చింది అంతే కదా? ఆల్రెడీ వాళ్ళ మామగారిని నీ కోడల పేరు, మీ కోడలు ఉంది కదా, మీ కోడల భూమి నువ్వు సాగు చేసుకొని 5 లక్షలు. సర్పంచ్ ఎవరు ఇక్కడ? చెప్పమ్మా, అట్లా చెప్పమ్మా. ఏం పేరమ్మా? ఏం పేరు? సంధ్యారాణి. ఏ ఊరు సర్పంచ్ నువ్వు? దుబ్బగూడెం సర్పంచ్. మీ ఊళ్ళో ఏం చేస్తారు ఈ వడ్డీ వ్యాపారులు? చెప్పండి. వ్యవసాయానికి పెట్టుబడి పెట్టి
ఇబ్బందులు పెడుతున్నారు అంటున్నారు కదా, ఏం చేస్తున్నారు చెప్పండి, ప్రత్యక్షంగా చెప్పు. అంటే యూరియా అని మొక్కలు అని ఇంత అని ఫస్ట్ చెప్తారు. ఎంఆర్పి కంటే ఎక్కువ రేటు వాళ్ళు పెట్టి ఇస్తారు రైతులకి. దానికి వడ్డీకి వడ్డీ ఇట్లా వేసుకుంటూ వెళ్తున్నారు. కట్టలేని పరిస్థితి వచ్చింది, విపరీతమైనటువంటి వడ్డీలు వేసి కట్టలేని పరిస్థితి వచ్చింది. ఎంతో కొంత ఇవ్వండి అమ్మా ఈ సంవత్సరానికి అని మానవతా దృక్పథం ఏం లేదు. కంప్లీట్గా భూములకే ఎసరు పెడతారు. భూములకి ఎసరు పెట్టినప్పుడు ఇప్పుడు మీ ఊళ్ళో దుబ్బగూడెంలో ఎంతమంది రైతులు భూములు వాళ్ళ గొప్ప చెప్పి చేతులు ఎత్తేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దుబ్బగూడెం లేరు సార్. ఇంకొక ఏ ఊరు అది? మామిడిగూడెం పక్కటే విలేజ్ సార్. ఆ భయం మీకు ఇప్పుడు చొరబడింది. ఇది కనుక మనం చర్యలు తీసుకోకపోతే అలాగే ఉంటే మావి కూడా తీసుకునే పరిస్థితి వస్తుంది. ఇదండి పరిస్థితి. అవిద్య, అజ్ఞానం, వాళ్ళకు ఉన్నటువంటి పేదరికాన్ని ఆసరంగా చేసుకొని 5th షెడ్యూల్ లోపల జరుగుతున్నటువంటి వడ్డీ వ్యాపారుల మోసాలు ఇంతంతా కాదు. కూతవేటు దూరంలో, బయ్యారానికి కూతవేటు దూరంలో, మైబాద్కు జిల్లా కేంద్రానికి పరిసరాల్లో ఉన్నటువంటి ఈ మండలంలో ప్యూర్లీ ఆదివాసీలు 5th షెడ్యూల్లో వాళ్ళ గోస అక్కడ కంప్లీట్గా అధికారులు కూడా ఏం చేయలేని పరిస్థితిలో డైరెక్ట్ కలెక్టర్కి పోయి కంప్లైంట్ చేయండి అమ్మా అనేటువంటి దీనమైన పరిస్థితి ఉందంటే బయ్యారం మండలం కానీ చుట్టూ పరిసరాల్లో ఉన్నటువంటి వ్యవసాయదారులు, ముఖ్యంగా 5th షెడ్యూల్లో ఉన్నటువంటి ఆదివాసీల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో కొత్త కలెక్టర్ వచ్చింది. ఇమ్మీడియట్లీ వీటిపైన ఇన్వెస్టిగేషన్ చేసి ఈ వడ్డీ వ్యాపారులు రీజనబుల్ పెట్టుబడులు పెడితే ప్రజలను, రైతులను ఆదుకుంటే మానవతా దృక్పథంతో బాగుంటుంది. కానీ వాళ్ళ అవిద్య, అజ్ఞానాన్ని, వాళ్ళ అచేతనతనాన్ని ఆసరాగా చేసుకొని కుటుంబాలు కుదేలైపోతున్నటువంటి పరిస్థితి. సో కాబట్టి ఇమ్మీడియట్లీ ఆదివాసీలు 5th షెడ్యూల్లో ఉన్నటువంటి ఆదివాసీల వాళ్ళ అమాయకత్వాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఇలా బజారున పడ్డాయి. వ్యవసాయ భూములు లాక్కుంటామని బెదిరిస్తూ ఉన్నారు. ఉన్నది ఒకటే వ్యవసాయం. ఆ వ్యవసాయ భూములు పోతే వాళ్ళు ఏం చేస్తారు? కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది. ఇట్లా వీళ్ళు జిల్లా కేంద్రానికి వచ్చి దైన్యమైనటువంటి పరిస్థితిని చెప్పింది. కాబట్టి కలెక్టర్ అమ్మ ఇమ్మీడియట్లీ దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి తగు న్యాయం చేయగలరని కోరుతా ఉంది. తొలి సమయం వాస్తవమే, గమ్యం గమనం. థ్యాంక్ యూ. మాది దుబ్బగూడెం గ్రామం. మేము ఒక సైడ్ దగ్గర పెట్టుబడి తీసుకున్నాం. జొన్నలు, ఎరువు బత్తాలు తీసుకుంటే వాటికి ఎక్కువ రేట్లు వేయడం, మళ్ళీ మాకు జొన్నలు పోయంగా ఏమైనా ఉంటే దానికి వడ్డీ ఎక్కువ వేసి మాకు ఇంకా ఒక 50,000, 1,00,000 దాకా పెట్టుబడి మా మీదనే వేయడం. అట్లా ఉండి 2 లక్షల రూపాయలు ఉండగా మళ్ళీ దానికి వడ్డీ వేసి మళ్ళీ ముందు సంవత్సరంలో వడ్డీకి వడ్డీ, అసలుకు వడ్డీ, పెట్టుబడి ఖర్చు అంతా మా మీదనే వేస్తున్నారు. వేసి మమ్మల్ని చాలా ఇబ్బంది చేస్తున్నారు. ఎట్లయినా ఇవి కట్టాలి, కట్టకపోతే బాగుండదు, లేకపోతే మీ భూములు తీసేయండి, అమ్ముకోనైనా కట్టాలని ఇట్లా బెదిరించడం. భూములు తీసేసుకున్నా కూడా మీ భూములను వేరే వాళ్ళు కొనడానికి వీల్లేదుగా. అట్లా బెదిరిస్తాం. లక్షలు 20 లక్షలు ఉన్నాయి సార్ మాకు. 20 లక్షలు అప్పు చేసిండు. 20 లక్షలు అప్పు అయింది. వడ్డీలు అసలు మీకు ఎంత ఉందమ్మా? చెలక పొలం ఎంత? ఒక 5 ఎకరాల చెలక ఉన్నది సార్. ఎకరం పొలం ఉంది. ఎకరం పొలంలో 20 లక్షలు అయింది ఇప్పుడు. 20 లక్షలు అప్పు అయింది సార్. ఇది పరిస్థితి. సరే, ఓకే.